పెరియ ఆళ్వార్ అసలు పేరు విష్ణుచిత్తుడు. ఆయన శ్రీవిల్లిపుత్తూర్ అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఆయన విష్ణు భక్తుడు. ఆయన చిన్న తులసి వనం వేసి ప్రతిరోజు తులసి మాలలు కట్టి శ్రీవిల్లిపుత్తూరులోని ఆలయంలో అందజేసేవాడు. ఒకరోజు విష్ణుచిత్తుడు తన తోటలో ఉండగా తులసి చెట్టు కింద దివ్యకాంతితో ఒక చిన్న పాప కనిపించింది. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఆమె భూదేవి అవతారము. శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం నీ ఇంట పుట్టింది. విష్ణుచిత్తుడు ఆమెను చేతుల్లోకి తీసుకుని గోదా అని పేరు పెట్టి తన సొంత కూతురిలా పెంచాడు. గోదాదేవి శ్రీమన్నారాయణుని కథలు వింటూ కృష్ణుడి లీలలు వింటూ పెరిగింది. యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె భక్తి ప్రేమగా మారింది. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళు అంతా ఒకప్పుడు గోపికలుగా భావించేది. తను ఉన్న శ్రీవిల్లిపుత్తూరు గోకులంగా భావించేది. తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం చేసే మాలలను ముందు తానే ధరించి ఆ మాలలను ధరించినప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడో ఊహించి మురిసిపోతూ ఉండేది. ఒకరోజు ఆ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు తన కూతురు చేసిన పని వల్ల అపచారం జరిగింది అని చాలా బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమే అని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం తనకు చాలా ఆనందం అని తెలియచేశారు. తరువాత గోదాదేవి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని తన స్నేహితురాళ్లతో కలిసి చేయాలని ప్రారంభించి రోజు వారిని మేలుకొలిపి వ్రత విధానాలను తన భక్తిని చూపేందుకు రోజు ఒక పాసురం పాడుతూ 30 రోజులు చేసి వ్రతాన్ని పూర్తి చేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు గోదాదేవిని శ్రీరంగం తీసుకుని రమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్పారు. వెంటనే గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని విష్ణుచిత్తుడు శ్రీరంగం వెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగా రంగనాథునితో ఐక్యమైపోయింది. ఇది మకర సంక్రాంతి ముందు రోజు భోగి రోజు జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం భోగి రోజున దేవాలయాలలో గోదాదేవికి శ్రీ మహావిష్ణువుకు కళ్యాణం జరుపుతారు.